తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో బయట నవ్వుతూ లోపల బాధ మోస్తున్న మనుషులు చాలా మంది ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరుండి పని అయ్యాక నేను బిజీ అని దూరమయ్యే ప్రపంచంలో కూడా మంచితనాన్ని వదలని వాళ్ళల్లో ఎక్కువగా కనిపించేది ధనుసు రాశి వారు. మీ మనసులో పేరుకుపోయిన గాయాలు, మీ జీవితంలో ఎదురైన మోసాలు, ఈ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో మీరు ఎలా స్ట్రాంగ్ గా మారాలి, ఈ వీడియో మీకోసమే. ధనుసు రాశి వారు చిన్నప్పటి నుంచి వీరి మనసులో పేరుకుపోయిన బాధలు బయటకి ఎక్కువగా కనిపించవు, కానీ లోపల మాత్రం చాలా లోతుగా కూరుకుపోయి ఉంటాయి. వీరు చిన్న వయసులోనే మనవాళ్లే కదా అనే నమ్మకంతో ఎక్కువగా దగ్గరయ్యే స్వభావం, ఎవరు మాట్లాడినా నిజమే అనుకోవడం, ఎవరు నవ్వినా మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు అనుకోవడం, అవసరం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నదంతా పెట్టి సహాయం చేయడం, టైం అయినా సరే డబ్బైనా సరే మనసైనా సరే వెనకాడకుండా ఇవ్వడం వీరికి అలవాటు. కానీ అదే టైంలో అవసరం తీరిపోయిన తర్వాత ఒక్కసారిగా మారిపోయే మాటలు, ఇప్పుడు నేను బిజీ, నా దగ్గర లేదు, తర్వాత చూద్దాం అనే చల్లని జవాబులు వినిపించినప్పుడు వీరి మనసులో ఏదో విరిగిపోయినట్టుగా అవుతుంది. అప్పటి వరకు ప్రపంచాన్ని అందంగా చూసిన చూపు ఒక్కసారిగా మారుతుంది. అయినా కూడా బయటికి మాత్రం ఏమీ కాకపోయినట్టుగా నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం ఎందుకో తెలియని వెలితి, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఎందుకు నా దగ్గరే ఇలా జరుగుతుంది అనే ప్రశ్న, చిన్నప్పటి నుంచి పడిన నిర్లక్ష్యం, మాటలతో గాయాలు చేసిన మంచికి దొరికిన మౌనం, వీటన్నిటి వల్ల వీరి మనసు మెల్లగా సైలెంట్ అవుతుంది. ఎవ్వరికీ తమ బలహీనత చూపించకూడదని నేర్చుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఈ బాధలన్నీ వీరిని బలహీనులను చేయలేదు. లోపల చాలా లోతైన అర్థం, మనసుల స్వభావాల మీద క్లారిటీ, జీవితం మీద ఒక ప్రత్యేక చూపిచ్చాయి. ఈ రోజుల్లో మంచి మనసున్న వాళ్లే ఎక్కువగా మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు అనుమానం పెట్టరు, ముందు ప్రేమ పెడతారు. అదే వీరి విషయంలో కూడా జరిగింది. కానీ రాబోయే రోజుల్లో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ మనసు మంచితనం తప్పు కాదు, కానీ ప్రతి ఒక్కరికి అది ఓపెన్ గా పెట్టడం మీ బాధకి కారణం అవుతుంది. అందుకే ఇకపై ఎవరికైనా దగ్గర అవ్వాలంటే మాటల కన్నా పనులు చూడాలి. ఒకరోజు సాయం చేసిన వాడు కాదు, అవసరం లేనప్పుడు కూడా గౌరవించేవాడై నిజమైన వాడు అని గుర్తించాలి. మీ మనసులో ఉన్న పాత గాయాన్ని నాకే ఇలా ఎందుకు అనే ప్రశ్నగా కాకుండా నన్ను స్ట్రాంగ్ గా తయారు చేసిన అనుభవాలుగా మార్చుకోవాలి. అప్పుడే మీలో ఉన్న అసలైన శక్తి బయటకి వస్తుంది. అప్పుడే మీ జీవితం కొత్త దిశ తీసుకుంటుంది. ధనుసు రాశి వారు ఈ రోజుల్లో చుట్టూ ఉన్నవారి మోసాలు చాలా సైలెంట్ గా, చాలా స్మార్ట్ గా జరుగుతున్నాయి. ఎవరు బయటకి శత్రువుల్లా కనిపించరు. ఎక్కువగా దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచే అసలు గాయాలు వస్తాయి. ఎక్కువగా నీ మంచికే చెప్తున్నా అని మొదలయ్యే మాటల వెనకే స్వార్థం దాగి ఉంటుంది. మొదట సపోర్ట్, శ్రద్ధ, ప్రేమ చూపిస్తారు. మీ మాటలు వింటారు, మీ సమస్యలు తెలుసుకుంటారు, మీ బలహీనతలు గుర్తుపెడతారు. తర్వాత మీ మీదే వాడతారు. అవసరం ఉన్నంత వరకే మీరు విలువైన వారు. అవసరం తీరిన తర్వాత మీ స్థానంలో ఇంకొకరు వస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, నిన్న వరకు రోజు మాట్లాడిన మనిషి ఈ రోజు ఎందుకు దూరంగా ఉన్నాడో, నిన్న వరకు నువ్వు లేకపోతే నేను లేను అన్నవాడు ఈ రోజు నేను బిజీ అని ఎందుకు అంటున్నాడో. ఇలాంటి టైంలో ధనుసు వారి మనసులో కోపం కన్నా ముందుగా బాధే వస్తుంది. ఎందుకంటే వీరు మోసం చేస్తారు అని కాదు, మనుషులు నిజంగా ఇలా కూడా ఉంటారా అనే షాక్ ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈ సమాజంలో చాలా మంది మనుషులు మనల్ని కాదు, మన దగ్గర ఉన్న అవకాశాలని, ఉపయోగాల్ని, అవసరాల్ని మాత్రమే చూస్తున్నారు. అందుకే ఎవరు మీ దగ్గరికి వస్తున్నారు అనే కంటే ఎందుకు వస్తున్నారో చూడడం చాలా ముఖ్యం. మాటల్లో తీయగా ఉండి పనుల్లో తప్పించుకునే వాళ్ళు, మీ సమస్యల దగ్గర సైలెంట్ గా ఉండి మీ విజయాల దగ్గర మాత్రమే కనిపించేవాళ్ళు, మీ టైం ఖర్చు పెట్టించేవాళ్ళు కానీ మీ టైంకు విలువ ఇవ్వని వాళ్ళు, వీరంతా మోసానికి మొదటి సంకేతాలు. ధనుసు రాశి వారు ఇక్కడ ఒక విషయం గట్టిగా అర్థం చేసుకోవాలి. అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ
అందరూ మనవాళ్ళు కూడా కాదు. అందుకే ఇకపై నమ్మకం వెంటనే ఇవ్వడం కాదు, నెమ్మదిగా పెరగాలి. మనసు ఓపెన్ చేయడం కాదు, ముందు మనుషుల ప్రవర్తన ఓపెన్ గా గమనించాలి. ఎవరు మీ వెనక మాట్లాడుతున్నారో కాదు, మీ ముందే నిలబడి మీకోసం ఎవరు మాట్లాడుతున్నారో చూడాలి. ఎవరు మీ అవసరాల్లో కనిపించారో కాదు, మీ అవసరం లేనప్పటికీ ఎవరు మీకు గౌరవిస్తున్నారో గుర్తించాలి. అప్పుడే మోసాల మధ్య కూడా నిజమైన మనుషులు మీ జీవితంలోకి నిలబడతారు. అప్పుడే మీ మనసు మళ్ళీ సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే మీరు ఈ సమాజంలో ఎలా ఉండాలో నిజంగా అర్థం చేసుకుంటారు. ధనుసు రాశి వారు వీరి వ్యక్తిత్వం బయటకి చాలా లైట్ గా కూల్ గా మాటల్లో సరదాగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన మనసు ఉంటుంది. వీరు ఒకసారి ఎవరినైనా మనసుతో అంగీకరిస్తే పూర్తిగా అంగీకరిస్తారు. మధ్యలో లెక్కలు వేయరు, లాభ నష్టాలు చూడరు. ఇతడు నా మనిషి అనుకున్న తర్వాత అక్కడే ఆగిపోతారు. అందుకే వీరి దగ్గర నటన ఉండదు, ద్వంద్వ స్వభావం ఉండదు, ఒకలా మాట్లాడి ఇంకోలా చేసే అలవాటు ఉండదు. వీరు ఎలా ఉంటారో అలాగే బయటకి చూపిస్తారు. అదే వీరి అందం, అదే వీరి సమస్య కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది మనుషులు మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు. అవసరానికి ఒక ముఖం, ప్రయోజనానికి ఇంకో ముఖం. ధనుసు వారు మాత్రం అలా మారలేరు. మనసులో ఉన్నది నేరుగా మాటల్లోకి వస్తుంది. అందుకే కొందరికి వీరు అమాయకుల్లా కనిపిస్తారు, కొందరికి వీరిని ఈజీగా వాడుకోవచ్చు అనే భావన కలుగుతుంది. కానీ నిజం ఏంటంటే ధనుసు రాశి వారు బలహీనులు కాదు. వీరు బాగా ఫీల్ అవుతారు, ఎక్కువగా ఫీల్ అవుతారు. అదే వీరి స్ట్రెంగ్త్. ఎదుటివాడి బాధను తనదిలా అనుభూతి చెందగలడం, మాటల వెనుక ఉన్న భావాన్ని పట్టుకోగలగడం, మనిషిని మనిషిలా చూడగలగడం ఈ రోజుల్లో అరుదైన లక్షణాలు. కానీ ఇదే మంచితనం వల్లే వీరు ఎక్కువగా గాయపడతారు. ఎందుకంటే వీరు ముందుగా అనుమానం పెట్టరు, ముందుగా ప్రేమ పెడతారు, ముందుగా నమ్ముతారు. అందుకే మోసం జరిగినప్పుడు సాధారణ మనిషి కంటే వీరి మనసుకు దెబ్బ ఎక్కువగా తగులుతుంది. వాడు ఇలా చేస్తాడని నేను ఊహించలేదు అనే మాట ఎక్కువగా వీరి నోటి వెంట వస్తుంది. ఇక్కడ ధనుసు రాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనం మీ బలహీనత కాదు, కానీ మీ మంచితనానికి హద్దులు లేకపోవడమే మీ బాధకి కారణం. మీరు అందరికీ అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మనసు ప్రతి ఒక్కరి ట్రయల్ రూమ్ కాదు, మీ నమ్మకం ప్రతి ఒక్కరికి ఫ్రీ టికెట్ కాదు. మీ వ్యక్తిత్వం చాలా విలువైనది. దాన్ని ఎవరికి పడితే వారికి అందుబాటులో పెట్టకూడదు. అర్హత చూపిన వాళ్ళకే దగ్గర చేసుకోవాలి. అప్పుడే మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది, గాయపరచదు. అప్పుడే మీరు మీ స్వభావాన్ని మార్చకుండా కూడా మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ధనుసు రాశి వారు మీరు ఒక్కసారి ఎవరి జీవితంలోకి గనక వస్తే సగం మనసుని కాదు, పూర్తి మనసును తీసుకెళ్తారు. టైం విషయంలోనూ అంతే. ఎవరికైనా అవసరం ఉందంటే తమ పనులు పక్కన పెట్టి మరీ ఉంటారు. కాల్ అయితే ఎత్తుతారు, మెసేజ్ అయితే రిప్లై వెంటనే ఇస్తారు, సమస్య అయితే వింటారు, సలహా అయితే ఇస్తారు. వీరు ఎంత ఖర్చు పెట్టామో లెక్క పెట్టరు, ఎంత ఇచ్చామో గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే వీరికి సంబంధం అంటే లావాదేవీ కాదు, అనుబంధం. కానీ కాలం గడిచాక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక ప్రశ్న గట్టిగా తాగుతుంది. నేను ఇంత పెట్టాను, మరి నాకు ఏమి వచ్చింది అనే. ఇక్కడే ధనుసు వారి మనసులో నిజమైన యుద్ధం మొదలవుతుంది. డబ్బు పోయిందని కాదు, టైం వృధా అయిందని కాదు, మనసు పెట్టిన చోట విలువ లేకుండా పోయిందనే బాధ. అవసరం ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు, అవసరం తీరాక సైలెంట్. విజయంలో మీరు ఉండగా ఓటమిలో మీరు ఒంటరిగా ఉండడం. ఇలాంటి అనుభవాలే వీరిని సమాజం గురించి ఆలోచింపచేస్తాయి. ఈ ప్రపంచం సంబంధాల మీద నడుస్తుందా, అవసరాల మీద నడుస్తుందా అనే సందేహం తెస్తాయి. ఇక్కడ ధనుసు రాశి వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఖర్చు పెట్టిన ప్రతి టైం వృధా కాదు, మీరు పెట్టిన ప్రతి మనసు తప్పు కాదు. అవి మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. మీకు మనసుల్ని చదవడం నేర్పించాయి, మీకు హద్దుల విలువ తెలియజేశాయి. కానీ ఇకపై జీవితం మరో స్టేజ్లోకి వెళ్ళాలి. ఇకపై మీరు ఎవరికైనా టైం ఇవ్వాలంటే వాళ్ళు మీ టైంకి ఎలా విలువ ఇస్తున్నారో చూడాలి. డబ్బు ఇవ్వాలంటే వాళ్ళ ప్రవర్తన స్థిరంగా ఉందో లేదో చూడాలి. మనసు పెట్టాలంటే వాళ్ళు కష్టంలో మీ పక్కన ఉన్నారో లేదో గమనించాలి.
ప్రతి ఒక్కరికి అన్నీ ఇవ్వడం కాదు, మీ శక్తిని సరైన చోట పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడే రాబోయే రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు బాధ కాదు, గర్వం ఫీల్ అవుతారు. నేను వృధా కాలేదు, నేర్చుకున్నాను అనే క్లారిటీ వస్తుంది. ధనుసు రాశి వారు రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు రావాల్సింది బయట కాదు, మీలోనే. ఇకపై ఎవరి మాటల్ని బట్టి కాదు, వారి ప్రవర్తనను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే మాటలు తీయగా ఉంటాయి, కానీ ఉద్దేశాలు చాలాసార్లు దాచబడి ఉంటాయి. అందుకే ఇకపై మీ దగ్గరికి వచ్చే ప్రతి మనిషిని వెంటనే మీ సర్కిల్లోకి తీసుకోవద్దు. ముందుగా గమనించండి, టైం ఇవ్వండి. వారు కష్టాల్లో ఎలా ఉంటారు? మీరు లాభాల్లో లేనప్పుడు కూడా అదే గౌరవం చూపిస్తారా? మీ అవసరం లేనప్పుడు కూడా అదే టోన్లో మాట్లాడతారా? ఈ చిన్న విషయాలే ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు దూరంగా ఉండాలో చెప్పేస్తాయి. అవసరం కథలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, ఎమోషనల్ టచ్ చేస్తాయి. కానీ మీరు ప్రతి సమస్యకు సొల్యూషన్ కావాల్సిన అవసరం లేదు. అప్పు అడిగేవాడి కంటే అప్పు ఇచ్చిన తర్వాత కూడా గౌరవించేవాడే నిజమైన వాడు. అలాగే మీ సీక్రెట్స్, మీ ప్లాన్స్, మీ తదుపరి అడుగులు అందరికీ చెప్పేయకండి. కొందరు మీకు కింద పడేయడానికి కాదు, మీ దారిలో ముందే అడ్డు పెట్టడానికి ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరి దగ్గరైనా నాకు నువ్వు కావాలి అనే మాటల కంటే నీకు నేను ఉంటాను అనే మాటలు ఉన్నాయా చూడండి. అవసరాల దగ్గర కాదు, సమస్యల దగ్గర ఎవరు నిలబడుతున్నారో గుర్తించండి. అలాగే ప్రతి సంబంధంలో హద్దులు చాలా అవసరం. మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే మీ విలువ కనిపించదు. మీరు కూడా మీ టైంకి, మీ మనసుకి, మీ శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. కొంచెం లేదు అనడం నేర్చుకోవాలి, కొంచెం దూరం పెట్టడం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు, స్వీయ రక్షణ. ఇలా జాగ్రత్తలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీ జీవితంలో మనుషులు తగ్గవచ్చు, కానీ నిజమైన వాళ్ళు మాత్రం మిగులుతారు. అదే మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ధనుసు రాశి వారు ఇప్పుడు మీ జీవితంలో అవసరమైన మాట ఒక్కటే, మీ మంచితనం, మీ బలహీనత కాదు, మీ శక్తి. మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు, ఎక్కువగా ఆలోచిస్తారు, ఎక్కువగా ఇవ్వాలని అనుకుంటారు. సమాజంలో చాలా మందికి ఇవి లోపాల్లా కనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే ఇవే మిమ్మల్ని సాధారణ మనుషుల నుంచి వేరు చేసే లక్షణాలు. మీరు ఎవరికైనా మనసు పెట్టారంటే వెనక మాట ఉండదు. మీరు మాటిచ్చారంటే మోసం ఉండదు. మీరు సహాయం చేశారంటే చూపించడానికి కాదు, నిజంగా చేయాలనే తపనతో చేస్తారు. ఇలాంటి మనసు ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే ఎక్కువగా గాయపడింది కూడా మీరే. కానీ ఇక్కడ ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, మోసాలు చూసినంత మాత్రాన మీరు చెడ్డవారిగా మారాల్సిన అవసరం లేదు, కానీ తెలివిగా మారాల్సిన అవసరం ఉంది. మీ మనసును మూసేయకండి, కానీ గేటు పెట్టండి. అందరూ లోపలికి రాకూడదు, అర్హత చూపించిన వాళ్లే రావాలి. మీ గతాన్ని శాపంగా చూడకండి, అది మీ ట్రైనింగ్. మీ మనసును, మీ ఆలోచనలను, మీ బలాన్ని తయారు చేసిన స్కూల్. మీరు చూసిన నిర్లక్ష్యం, మీరు భరించిన మాటలు, మీరు తట్టుకున్న ఒంటరితనం, ఇవన్నీ కలిసి ఇప్పుడు మీలో ఒక ప్రత్యేకమైన శక్తిని నిర్మించాయి. రాబోయే రోజుల్లో ఆ శక్తిని మీరు మీ జీవితానికి నిలబెట్టుకోవడానికి, మీ గమ్యాన్ని సృష్టించుకోవడానికి, మీ విలువను పెంచుకోవడానికి వాడాలి. మీ విజయం మీ మాటలతో కాదు, మీ స్థిరత్వంతో కనిపించాలి. మీ మార్పు అరుపులతో కాదు, మీ శాంతితో కనిపించాలి. ఒక రోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నన్ను నొప్పించిన వాళ్ళ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను అని గర్వంగా చెప్పుకునే స్థితికి మీరు తప్పకుండా చేరుకుంటారు. ధనుసు రాశి వారు, మీరు చూసిన ఈ బాధలు, మీరు ఎదుర్కొన్న మోసాలు, మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు, ఇవన్నీ మిమ్మల్ని బలహీనుల్ని చేయడానికి రాలేదు. మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికి వచ్చాయి. ప్రతి ఒక్కరిని నమ్మే మనసుతోనే మీరు గాయపడ్డారు, కానీ ఇకపై అదే మనసుతో తెలివిగా జీవించడం మీ చేతుల్లో ఉంది. మీ విలువను తక్కువ చేసుకున్న చోట్ల నుండి బయటికి రండి. మీ టైం, మీ మనసు, మీ డబ్బు అర్హులకే ఇవ్వండి. ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నన్ను నొప్పించిన వాళ్లే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు అని గర్వంగా చెప్పుకునే స్థితికి తప్పకుండా చేరుకుంటారు. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా టచ్ చేసి ఉంటే ఒక లైక్ చేయండి. మీలాంటి మనసున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లైఫ్ గైడెన్స్, జ్యోతిష్య విశ్లేషణ కోసం
తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.